అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చిద్దామని రావటం జరిగింది. అది ఏమనగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తుల గురించి ఈ సందర్భంగా చెప్పాలని మేము ముందుకు వచ్చాము. రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అదృష్టాన్ని మించింది లేదు అనేది మనం నిత్యం ప్రజల్లో ఉన్న నానుడు. ఎవరికైనా ఏదైనా జరిగితే వాడంత అదృష్టవంతుడు ఇంకో లీడరా బాబు అని మనం సరదాగా మాటల సందర్భంలో అనుకుంటూ ఉంటాం. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి చెలిమెలశెట్టి సునీల్ అనే వ్యాపారవేత్త వారు ఎంపీగా నుంచోవడం జరిగింది. గతంలో కూడా ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో కూడా నుంచుని ఓటమి పాలయ్యారు. పాపం ఆయన దురదృష్టం ఏంటంటే 2009 సంవత్సరం పీఆర్పీ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా నుంచుని ఓటమి పాలయ్యారు. తదనంతరం 2014లో వైసీపీ తరపున పార్లమెంటు నుంచుని మరలా ఓడిపోయారు రెండోసారి. మరలా తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి మరలా ఓటమి చెందారు. ఈ 3 సార్లు కూడా ఓటమి చెందిన పార్టీలు అధికారంలోకి రాలేదు, ఈయన రాజకీయం గెలవలేదు. సరే, చిట్టచివరి ప్రయత్నంగా 4వసారి పట్టువదలని విక్రమార్కుల్లాగా ఎలాగైనా సరే కాకినాడలో గెలిచి తను పార్లమెంట్కి వెళ్ళాలి అనే పట్టువదలని విక్రమార్కుల్లాగా 4వసారి కూడా కాకినాడ పార్లమెంట్ నుంచి మళ్ళా వైసీపీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో నుంచోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన పార్టీ తరపున నుంచున్న వ్యక్తి చేతిలో ఘోర పరాజయం పాలవటం తప్పలేదు. ఎన్నిసార్లు నుంచున్నా 4 సార్లు నుంచున్నా 4 సార్లు 4 పార్టీల్లో నుంచున్నా పాపం ఆయనకి అదృష్టం అనేది కలిసి రాల. అదృష్టం అని అందుకే అంటారు, రాజకీయాలైనా వ్యాపారంలో అయినా అదృష్టవంతుని ఎవరూ చెడపలేరు అనేది. అది ఒక ఉదాహరణగా సునీల్ గారిని చెప్పక తప్పదు. ఇకపోతే రెండో వ్యక్తి దేవినేని అవినాష్. దేవినేని నెహ్రూ గారి వారసత్వంతో, తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన యువకుడు ఈ దేవినేని అవినాష్. ఈయన పాపం చిన్నతనంలోనే తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తారని చెప్పి రాజకీయాల్లో పాల్గొని 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అది మొదటిసారి. కాంగ్రెస్ కూడా డౌన్ఫాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. బైఫర్కేషన్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ఓటేయలేదు, ఆదరించలేదు అని అందరూ సరిపెట్టుకున్నారు. తదనంతరం వారు నెహ్రూ గారు వారి కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వారు 2019లో గుడివాడ అసెంబ్లీ నుంచి దేవినేని అవినాష్ గారిని నుంచోబెట్టడం జరిగింది. పాపం ఆయన కూడా ఎంతో ఖర్చు పెట్టారు, ఎంతో పోరాటం చేశారు. తక్కువ టైంలో గుడివాడలో వెళ్ళి కంటెస్ట్ చేసి మరలా ఓడిపోయాడు. రెండోసారి కూడా రాజకీయ పరీక్షలో ఓటమి తప్పలేదు. ఇక తిరిగి 3వసారి పార్టీ మారి వైసీపీ పార్టీలోకి వచ్చి మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ తూర్పు వాళ్ళ నాన్నగారి నుంచున్న ప్లేస్ నుంచే మళ్ళీ తిరిగి విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేగా పోటీ చేసి వారు కూడా అక్కడ కూడా ఓటమి పాలవటం జరిగింది. 3 సార్లు 3 పార్టీల తరపున నుంచున్నా కూడా రాజకీయంగా అదృష్టం లేక మరలా ఓటమి పాలవటం జరిగింది. వీరు రెండో వ్యక్తిగా చెప్పక తప్పదు. ఇక మూడో వ్యక్తి తోట చంద్రశేఖర్. ఈయన గుంటూరు జిల్లా నుంచి 2009లో పీఆర్పీ తరపున గుంటూరు పార్లమెంటుకి పోటీ చేసి ఓటమి పాలు చెందారు. తదనంతరం పరిణామంలో 2014లో వైసీపీ నుంచి ఏలూరు పార్లమెంట్ తరపున నుంచుని మరలా తిరిగి ఓడిపోయారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి నుంచుని మరలా ఓటమి పాలయ్యారు. ఈ 3 సార్లు కూడా 3 పార్టీల్లో, ఒకసారి పీఆర్పీ, ఒకసారి వైసీపీ, ఒకసారి జనసేన, 3 పార్టీల నుంచి కూడా పరీక్షించుకుంటే అదృష్టం కలిసి రాక 3 సార్లు ఓటమి పాలయ్యారు ఈ తోట చంద్రశేఖర్ గారు. వీరు కూడా 3 సార్లు ఓడిపోయారు. ఈ ముగ్గురు కూడా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల రాజకీయాల్లో, తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అదృష్టం అనే అదృష్ట రేఖ వరించగా ముగ్గురు కూడా 3 సార్లు నుంచున్నా కూడా అదృష్టం వరించి ఓటమి పాలారు. దేనికైనా చెప్తారు, మనం ప్రతి పని కూడా చేసే ముందు ఒక మాట చెప్తారు మన పెద్దలు, ఏ పని చేసినా కొంత అదృష్టం అనేది ఉంటే కానీ మనం శ్రమ అనేది దానికి తోడైతే, అదృష్టానికి శ్రమకు తోడైతే, శ్రమకు అదృష్టం తోడైనా మనకు విజయం వరిస్తుంది అనేది పెద్దల మాట.
అదేవిధంగా పాపం ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న 3 సార్లు కూడా ఓటమి పాలైంది. వేచి చూద్దాం, వాళ్ళ బళ్ళు వాళ్ళవచ్చు. భవిష్యత్తులో అయినా ఈ ముగ్గురు రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, చేరుకోవాలని మనం కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.